హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాము. దానికి ఉల్లిపాయలు, బెండకాయలు, చింతపండు నానేసి పెట్టుకోవాలి. బెండకాయలు ఇలా కోసుకుంటే చాలా బాగుంటాయండి పులుసులోకి. దానికి ఒక గిన్నె తీసుకునేసి దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఇది పులుసు కాబట్టి పెద్దగా వేసే పని లేదండి ఏమి. ఆవాలు, జీలకర్ర వేసేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కోసుకున్నాం కదా, వాటిని వేపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత దానిలో పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా మనం కోసి పెట్టుకుని అవి వేసి బాగా కలపాలండి. అంటే ఆ నూనె దానికి పట్టేలాగా. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారం వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా పులుసు, ఆ పులుసు వేసుకోవాలండి దీనిలో. ఈ పులుసులోనే ముక్కలు ఉడుకుతాయండి, చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పులుసు మాత్రమే వేసాము. లాస్ట్లో బెల్లం వేస్తామండి. ఇదిగో ఉడికింది. ముక్కలన్నీ ఉడికిన తర్వాత దించే 2 నిమిషాల ముందు ఈ బెల్లం వేసి దించుకున్నామంటే చాలా బాగుంటుందండి. ఈ పులుసులో బెల్లమే టేస్ట్ వస్తుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.